ర్యాగింగ్ వల్ల ఒక స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్. అందులో తమ బిడ్డను ర్యాగింగ్ చేసిన తీరును వివరించారు. వాటిని చదివితే అందరి గుండె తరుక్కుపోవాల్సిందే. అసలు స్కూల్లో పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారా? ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారు అని ఆలోచన రాకమానదు. మిహర్ అనే విద్యార్థి సూసైడ్ ఘటన మీద కీర్తి సురేష్, సమంత వంటి వారు కూడా స్పందిస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గుండె బద్దలైనట్టుగా ఉంది. అసలు ఇలా ఎలా చేయగలిగారు? ఆ కుటుంబానికి కలిగిన నష్టాన్ని పూడ్చలేం. ఆ బాధ వర్ణనాతీతం అంటూ కీర్తి సురేష్ బాధపడిపోయింది. ఇక సమంత స్పందిస్తూ, ఈ ఘటన విని నా హృదయం ముక్కలైనట్టుగా అనిపించింది అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన ఆవేదన, బాధను బయటపెట్టింది. ఇంతకీ సమంత చేసిన ఆ పోస్టులో ఏముంది అంటే, ఈ వార్త నన్ను కలిచివేస్తుంది. మనం 2025లో ఉన్నాం. ఒక మంచి విద్యార్థిని పోగొట్టుకున్నాం. కొంతమంది స్వార్థం, ద్వేషపూరితమైన తోటి విద్యార్థుల వల్ల ఒక ప్రాణం పోయింది. వేధింపులు, ర్యాగింగ్ అనేది ఎంతటి అనర్థమో ఈ ఘటన చెబుతుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మనకు ఎన్నో యాంటీ ర్యాగింగ్ చట్టాలున్నాయి. అయినా కూడా వీటిని ఆపలేకపోతున్నాం. కొందరు బయటకు చెప్పుకోలేరు, లోపల బాధపడుతూనే ఉంటారు. అసలు మనం ఇంకెంత నీచానికి దిగజారుతాం? కేవలం సంతాపం తెలిపి చేతులు దులుపుకొని పక్కకెళ్లకూడదు. న్యాయం కోసం అంతా డిమాండ్ చేయాలి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. న్యాయం జరగాలి. ఆ తల్లిదండ్రులకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడైనా వేధింపులు జరిగినట్టు తెలిస్తే నోరు విప్పి చెప్పండి. ధైర్యంగా ఎదుర్కోండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. పిల్లలకు జాలి, దయ, కరుణ, ప్రేమ వంటి వాటిని నేర్పించండి. మిహర్ మరణంతో అయినా అంతా మేల్కోవాలి. అతడికి న్యాయం జరగడం అంటే ఇంకే ఇతర విద్యార్థికి అలా జరగకూడదు అనే నమ్మకం ఇచ్చినట్టే. ఇంకే ఇతర విద్యార్థికి, తల్లిదండ్రులకు కూడా ఇలా జరగకూడదు అని సమంత డిమాండ్ చేసింది.